అద్దంకిలో ఒక రైతు చక్రవర్తి అనేటువంటి రైతు సిద్ధం సభకు రమ్మంటే ఆ ప్రాంతంలో బాబు నేను 10 ఎకరాలు మిరప తోట వేసుకున్నాను, ఆ మిరప తోటకి నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంది, అందుకని నేను రాలేను, చేలో పనున్నానంటే నువ్వు రావా, మొన్న ఎప్పుడో నీకు ఏదో లోన్ తీసుకున్నావు, లోన్ తీసుకున్నాడు నువ్వు రావా అని చెప్పని కొట్టారంట. ఆ పార్టీ నేతనండి, వైసీపీ నేతని. అదే నువ్వు అందుకని చెత్తకొట్టుడు కొట్టారంట పాపం. అతను పోయి హాస్పిటల్లో అడ్మిట్ చక్రవర్తి అని. సరే అక్కడ వెళ్తూ ఉంటే మళ్ళీ బస్సు యాక్సిడెంట్ ఎవరెవరు చనిపోయినట్లున్నారు. ఇవన్నీ కొంత ఏమంటాం ఇంపాక్ట్ కనపడుతూ ఉంటాయి. సరే దిలీప్ని మురళి ఉన్నారు సార్. మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఓవరాల్గా సిద్ధం సభ? అరే పాపం బాగా కొట్టారు అతన్ని. సరే ఏంటి మురళి, విజువల్స్ తీయండిలే. మురళి ఏంటి సిద్ధం సభ, ఏంటి సక్సెస్లు ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, ఎలా చూడవచ్చు? సిద్ధం సభతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 175 ఎమ్మెల్యేలు 25కి 25 ఎంపీలు గెలిచేసినట్టేనా? ఈయన ఎలక్షన్ అనేది అవసరం లేదంటావా? సార్ ఈరోజు జరిగినటువంటి సిద్ధం సభ గతంలో జరిగిన సభల కన్నా ఎందుకో కొంత పాజిటివ్నెస్ తగ్గిందనే చెప్పాలి సార్. అన్ని ఆస్పెక్ట్స్లో సార్, జనం గ్యాదరింగ్లో కానీ, అక్కడ ఏర్పాట్లలో కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా పస తగ్గింది సార్. ఎందుకో మరి అసలు ఆ విషయం సిద్ధం చివరికి యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేయడంతో పాటుగా మేనిఫెస్టోని కూడా ప్రకటిస్తానని చివరి నిమిషంలో మేనిఫెస్టో ప్రకటన కూడా వాయిదా వేసుకున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మేనిఫెస్టోని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అంటే ఏదైతే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ పొత్తులు కలిసిన తర్వాత జరిగినటువంటి సిద్ధం సభలో అంత పసలేకపోవడం అనేది ఆ పార్టీ శ్రేణులకి కొంత మింగుని పడిన అంశంగానే చూస్తున్నారు సార్. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ సభకి ఆశించిన స్థాయిలో జనం రారని, ఎందుకంటే ముఖ్యంగా కూడా ప్రకాశం జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ, అదేవిధంగా అటు రాయలసీమ జిల్లాలో కొంత వ్యతిరేకత భావం కనిపించింది. ఎందుకంటే చాలా సీనియర్ నాయకులంతా కూడా పార్టీని వీడారు. ప్రకాశం జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ముఖ్యంగా ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి కొంతమంది నాయకులు ఆ పార్టీ విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి అన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు సిద్ధం సభ కాస్త కొంత చప్పబడింది సార్. అది ఖచ్చితంగా కూడా వాళ్ళకే కనిపిస్తుంది. ఎందుకంటే జన సమీకరణ అన్ని పక్కన పెడితే ముఖ్యమంత్రి ప్రసంగంలో ఎక్కడ కూడా ఆ పంచ్ డైలాగులు కానీ, లేకపోతే ఆయన ఏదో గతంలో మాట్లాడినట్టుగా ఆవేశంగా ఆ విషయాలు ప్రస్తావించిన అంశాలు కానీ కనిపించలేదు. కానీ ఒకటి, మోడీ గారిని ఒక ప్రశ్న అయితే వేశారండి ఈసారి. మరి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని మోడీ గారిని అడిగారు. మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారండి. ఎందుకని మురళి ప్రత్యేక హోదా 25 స్థానాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను పోయి మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పని. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి 22 సీట్లు గెలిపించారు, ఎంపీ సీట్లు, అధికారం ఇచ్చారు 151. మరి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత మోడీ గారికి అనుకున్న మెజారిటీ కంటే ఎక్కువ వచ్చింది, అందుకని నేను కుదరట్లేదు అని చెప్పారు. మొన్న చివరికి అది సాధ్యం కాలేదని చెప్పేశారు. మరి మెడలు ఉంచుతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మోడీ గారి మెడ ఉంచడానికి వీలు కాలేదా, లేక మోడీ గారి మెడని ఉంచి పరిస్థితి లేకుండా పోయిందా, లేక ఏంటి? ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. మెడ ఉంచి తీసుకొస్తాను అని చెప్పిన మాట అంటే మెడలు ఉంచి తీసుకొస్తామంటే ఒత్తిడి చేస్తామని చెప్పటే. సరే ఒత్తిడి చేయటం, సరే మెడలు వంచలేకపోయారు, సరే మోదీ గారిని మెడ వంచడం అనేటువంటిది అయ్యే పని కాదనుకోండి. సరే ఒత్తిడి చేయటం, మరి ఒత్తిడి ఎందుకు చేయలేకపోయారు? 5 సంవత్సరాల గురించి ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు మరలా మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి అంటే ఏం మాట్లాడాలి నరేంద్ర మోదీ గారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలి? గత 5 సంవత్సరాల్లో ఇప్పుడు 2014-19 వరకు ఎంపీలు రాజీనామా చేపిస్తే, గొడవ చేపిస్తే, పార్లమెంట్లో ఇచ్చేస్తే, తెలుగుదేశం పార్టీ ఇచ్చేస్తే, మీరు పాదయాత్ర మొత్తం దాని మీద పెడితే, స్టూడెంట్స్ మొత్తాన్ని, యువకుల మొత్తాన్ని మీటింగ్లు పెట్టి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వచ్చేస్తే, భవిష్యత్తు మారిపోయింది, చంద్రబాబు నాయుడు గారు తాగట పెట్టారని చెబితే, మరి అంత చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు మరలా కొత్తగా ప్రత్యేక హోదా ఉంటుంది. ఈ ప్రత్యేక హోదా అన్న దీనికి చెప్తే షర్మిల సమాధానం చెప్తే బాగుండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆమె బాగా చెబుతుంది, నిన్న కూడా చెప్పినట్టుంది. 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా జనానికి న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేయలేదు, ప్రత్యేక హోదా రాష్ట్రానికి న్యాయం చేయలేదు, నాకు న్యాయం చేయలేదు, నువ్వెక్కడ దొరికావన్నా అని చెప్పని అడుగుతుంది కదా. అంటే ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది
100% రాంగ్.